బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. ఈ రోజున ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాము. మనలో అందరికీ కూడా స్నేహితులు ఉంటారు. అందరికీ కూడా ఒక ముస్లిం స్నేహితులు కూడా ఉండొచ్చు. ప్రస్తుతం సమాజంలో లేకపోతే మన చుట్టుపక్కల కూడా ముస్లింలు అనగానే ఒక రకమైనటువంటి ఒక ద్వేషంతో కూడినటువంటి వాతావరణము, అదేవిధంగా ఒక విద్వేషంతో కూడినటువంటి వాతావరణము మనం చుట్టూ కూడా చూస్తూ ఉన్నాము. ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి. మీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మీలో చాలామందికి ముస్లిం స్నేహితులు ఉంటారు కదా. ఆ ముస్లిం స్నేహితులు ఎప్పుడైనా మీకు ఏదైనా వారి ద్వారా మీకు ఏదైనా బాధ కలగడం కానీ, అన్యాయం కలగడం కానీ, లేకపోతే వారి ద్వారా మీరు ఏదైనా ఒక నష్టానికి గురవడం కానీ ఏదైనా ఒకసారి జరిగిందా? ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. బయట ఏదైతే జరుగుతుందో అది వాటిని పక్కన పెట్టండి. బయట ముస్లింలు ఎలాగా ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు వెంటనే ఒక ముస్లింలపై లేకపోతే ఒక ముస్లింలకు సంబంధించినటువంటి ఒక సంస్థపై ఆరోపణలు రావడము, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సరే, అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అసత్యం ఉన్నది, ఎంతవరకు కల్పితం ఉంది, అది తర్వాత సంగతి పక్కన పెట్టండి. మీ పర్సనల్గా ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రశ్నిస్తున్నాను, అడుగుతున్నాను. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మీలో అందరికీ కూడా ఆల్మోస్ట్ అందరికీ ఎవరో ఒక ముస్లిం స్నేహితుడు ఉంటాడు కదా. ఆ ముస్లిం స్నేహితుడు వలన మీలో ఎవరికైనా బాధ కలిగిందా? ఏదైనా ఒక అన్యాయం కలిగిందా? నాకు తెలిసి 100కి 95% మందికి అలాంటిది ఏమీ కూడా లేదండి. చాలా బాగా ఉండేవాళ్ళం మేము, చాలా మంచి స్నేహితులం మేము అని చెప్పేసి అనిపిస్తుంది కదా. తప్పనిసరిగా ఆన్సర్ వస్తుంది. ఎగ్జాక్ట్గా వాస్తవం కూడా అదే. 90 నుండి 95% మందిలో ముస్లిం స్నేహితుల్లో చిన్నప్పటి నుండి ఉన్నటువంటి ఆ స్నేహబంధంలో చాలా బలమైనటువంటి ఒక ప్రేమ, ఒక అనురాగమే కనబడుతుంది, కానీ విద్వేషం కనబడదు మనకి. మరి అలాంటప్పుడు బయట ఏదో జరుగుతున్నప్పుడు మనము మన చుట్టూ ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని ఎందుకు నిందించడం? ఒకసారి ఆలోచన చేయండి. తప్పు కదా. ఎవరైతే నేరం చేశారో అది వారికి సంబంధించి మాత్రమే ఉంటుంది కదా. కానీ ఒక ముస్లిం నేరం చేస్తే అది మొత్తం ఇస్లాంకి ఎందుకు ఆపాదించబడుతుంది? ఒక ముస్లిం ఎవరితోనైనా స్నేహాన్ని చేస్తే తన ప్రాణాన్ని అడ్డు పెడతాడు. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు అంటే, ఎవరితోనైనా స్నేహం చేస్తే లేకపోతే అభిమానిస్తే వారితో మనస్ఫూర్తిగా చేయండి, మీ అభిమానాన్ని వారితో ప్రకటించండి అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. కాబట్టి మహాశిలారా, అపోహలు మనం దూరం చేసుకుందాము, బలమైనటువంటి స్నేహాన్ని మనము నిలుపుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.